హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. నా వీడియోలు కూడా చూసి లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ రోజు అయితే ఒక టాపిక్ మాట్లాడుకుందాం. చూసే ఉంటారు, థంబ్నెయిల్ చూసి అర్థమైంటుంది కదా. మనమైతే సాధారణంగా సినిమాల్లో చూసింటాం, కానీ రియల్ గా అయితే నేనైతే ఎప్పుడు చూడలేదు, వినలేదు కూడా. అది ఏమిటంటే, ఒకే అబ్బాయి ఇద్దరు అమ్మాయిల్ని పెళ్లి చేసుకుంటున్నాడు అనమాట. ఒకే టైంలో, ఒకే కళ్యాణ మండపంలో, ఒకే ఇంటికి సంబంధించిన అక్క చెల్లెల్ని ఒకే అబ్బాయి పెళ్లి చేసుకుంటున్నాడు అనమాట. ఇప్పుడున్న ఈ కాలంలో అబ్బాయిలకి అమ్మాయిలే దొరకలేదు. అలాంటిది ఈ అబ్బాయి నక్కతోక తొక్కినట్టున్నాడు. ఇద్దరు అమ్మాయిల్ని పెళ్లి చేసుకుంటున్నాడు అనమాట. ఆ అమ్మాయిల పేరు వచ్చి, ఒకరేమో శ్రీలక్ష్మి, ఇంకొకరేమో ఐశ్వర్య. చూడండి, ఆ అబ్బాయికి శ్రీలక్ష్మి, ఐశ్వర్య వీళ్ళ పేర్లలోనే ఉంది లక్ష్మీదేవి, ఐశ్వర్య. ఇంకా అబ్బాయి వాళ్ళ ఇల్లు పాలు పొంగినట్టు పొంగిపోతుంది. ఆ అబ్బాయి పేరు వచ్చి గంగరాజ్ అనమాట. అమ్మాయిలది ఇద్దరిది వచ్చి చిక్బలాపూర్ మా ఊరు దగ్గరగానే టౌన్ అది కూడా. అబ్బాయిది పెళ్లి కూడా ఇక్కడ మా ఊరికి దగ్గర ఒక 8 కిలోమీటర్ల దగ్గరగానే జరుగుతుంది. నాకు కూడా మనకు పిలవడానికి వెళ్ళకూడదు కదా, కానీ ఒక యూట్యూబర్ గా అయితే వెళ్ళాలని ఉంది. వెళ్ళి వీడియోలు తీసుకోవాలనేసి. కనీసం నేను వెళ్ళకపోయినా ఎవరైనా ఈ వీడియోలు షేర్ చేయండి అబ్బా యూట్యూబర్లకి. వాళ్ళైనా వెళ్ళి తీసుకొని రాని వీడియోలు. ఈ సరౌండింగ్ లో చాలా మంది యూట్యూబర్స్ ఉన్నారు నాకు తెలిసి. యూట్యూబర్స్ ఉన్నారు, ఇన్స్టాగ్రామ్ చేసే వాళ్ళు ఉన్నారనమాట. వాళ్ళ వరకు ఈ వీడియో వెళ్తే చాలు. చాలా మంది ఇలాంటి వాటి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. నాకు కూడా చూడాలని ఉంది. ఒకే అబ్బాయి ఒకే ముహూర్తానికి ఇద్దరు అమ్మాయిలకి తాళి కట్టబోతున్నాడు కదా. నాకు కూడా చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది. మనం సాధారణంగా ఒక అబ్బాయి పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళకి ఇద్దరికి గొడవలు జరిగి, లేదా సెకండ్ సెటప్ పెట్టుకొని ఇలా రెండో పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, కానీ విడివిడిగా ఉంటున్నారు. కానీ ఇప్పుడు వీళ్ళు అబ్బాయి ఫ్యామిలీని ఒప్పుకున్నారు, అమ్మాయి ఫ్యామిలీని ఒప్పుకున్నారు. అది ఎలా ఒప్పుకున్నారో అర్థం కాలేదు. ఇద్దరు అమ్మాయిల్ని ఈ పేరెంట్స్ ఎలా ఒప్పుకున్నారు, అటు సైడ్ అత్త వాళ్ళు కూడా వాళ్ళ అబ్బాయికి ఇద్దరు కోడల్ని, ఇద్దరు భార్యలని, అమ్మ నాన్నకి ఇద్దరు కోడల్ని వాళ్ళు కూడా ఎలా ఒప్పుకున్నారు. మొత్తానికి అయితే అందరూ ఒప్పుకున్నారు. చాలా హ్యాపీగానే ఒప్పుకొని ఈ పెళ్ళిళ్ళు అయితే 10వ తేదీ ఎల్లుండే అనమాట. 10వ తేదీ జరగబోతుంది వీళ్ళకి, మాకు దగ్గరలోనే. కానీ వీళ్ళ ముగ్గురుది 3 పూలు 6 కాయలుగా వీళ్ళ కుటుంబం ఉండాలని అయితే మనం కోరుకుందాము. నాకైతే చాలా చూడాలనిపిస్తుంది. నేను మా ఆయనతో సరదాగా ఏమండి నేను వెళ్తానంటే, పిల్లవని పేరంటానికి వెళ్తావా అన్నాడు. నేను పేరంటానికి వెళ్ళట్లేదు, యూట్యూబర్ గా వెళ్ళాలి అనుకుంటున్నానంటే, ఇంకేం పని చేసేవాళ్ళు ఊరికే ఉండు. వాళ్ళకి కావాలంటే మనకి టౌన్ లోనే కదా, ఏదో ఒక రోజు అయితే నిన్ను పిలిచబోయి ఈలోగా వాళ్ళ అడ్రస్ అంతా తెలుసుకొని నిన్ను ఖచ్చితంగా పిలిచబోతాలే వాళ్ళ ఇంటికి అన్నాడు. సరేలే చూద్దామని అనుకున్నాను. ఎందుకంటే వాళ్ళ టౌనే అంటే నాకు తెలియదు. ఈ రోజు అయితే నా ఫోన్ కి వాట్సాప్ వచ్చింది, అది కూడా నేను మీకు చూపిస్తాను. వెడ్డింగ్ వాట్సాప్ పెట్టినారనమాట. అప్పటి నుంచి వీడియో చేద్దాం అనుకుంటున్నాను. కానీ ఇది అక్క చెల్లెళ్ళైన ఏదో ఒక సమస్యకి అయితే గొడవ పడక తప్పదు. కానీ వీళ్ళు అలా గొడవ పడకుండా మంచిగా ఫ్యూచర్ లో ఉండాలని అయితే కోరుకుందాం. నేను మీకు చూపిస్తాను, చూడండి. వెడ్డింగ్ కనిపిస్తుందా చరణ్? కనపడలేదా? కనిపించకుంటే నేను మళ్ళీ ఇది పెడతాలే. లాస్ట్ లో పెడతాలే. వీళ్ళ ఫ్యామిలీ మంచిగా ఉండాలని అయితే మనం కోరుకుందాము. ఈ పెళ్లి మనకు దగ్గరలోనే జరుగుతుంది కాబట్టి చూడాలనే ఎగ్జైట్మెంట్ నాకుంది. కనిపించకపోతే వదిలేసి నేను మళ్ళీ పెడతాను. తన పేరు వచ్చి గంగరాజు. అమ్మాయిల పేర్లు చూడండి, వీళ్ళ శ్రీలక్ష్మి, ఐశ్వర్య. పేర్లు మాత్రం నాకు చాలా నచ్చినాయి అనమాట. లక్ష్మీదేవి, ఐశ్వర్యమే వెళ్తుంది వాళ్ళ ఇంటికి. వీళ్ళ కలకాలం బాగుండాలని అయితే మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇంతవరకు వీడియో చూసిన వాళ్ళు ఒక లైక్ ఇవ్వకపోతే లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో షేర్ చేయండి. చూడండి, ఒకే కళ్యాణ మండపంలో అబ్బాయి మధ్యలో కూర్చుంటాడు. అటు సైడ్ అమ్మాయి, ఇటు సైడ్ మనం ఊహించుకునేది ఇటు సైడ్ అమ్మాయి. ఫస్ట్ ఎవరికి తాళి కట్టబోతాడు, మేబీ అక్కకే అయిండొచ్చు, తర్వాత సెకండ్ చెల్లెలకి అయిండొచ్చు. కానీ ఇలా ఇద్దరికి ఒకే సమయానికి తాళి ఎలా కట్టబోతున్నాడు, వీళ్ళ పెళ్లి ఎలా జరుగుతుంది పెద్దల సమక్షంలో చూడాలని ఎవరికి రియల్ లైఫ్ లో నేను చూడలేదు, వినలేదు కూడా. ఇదే ఫస్ట్ టైము.
కానీ వీళ్ళ ఫ్యామిలీ బాగుండాలని అయితే మనం కోరుకుందాం. మీరు మాత్రం లైక్ ఇచ్చి సపోర్ట్ చేయమని నేను కోరుకుంటున్నాను. లైక్ ఇవ్వకపోతే ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అబ్బా. షేర్ కూడా చేయండి, ఎవరైనా యూట్యూబర్లు ఉంటారో వాళ్ళైనా వెళ్ళి వీడియోలు తీసుకొని పాపం. అందుకే నేను రిక్వెస్ట్గా అడుగుతున్నాను, లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలాంటి జంటను మనం కూడా అందరూ చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఆశీర్వదిద్దాము. వాళ్ళు మంచిగా ఉండాలి ఫ్యూచర్లో, ఎటువంటి గొడవలు లేకుండా. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.